తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆయన మృతదేహం కనిపించింది. పరకామణి కేసులో విచారణకు తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరకామణి కేసులో ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని సతీష్ కుమార్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సతీష్ మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల పరకామణి చోరీలో ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారు అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆయన మృతదేహం కనిపించింది. పరకామణి కేసులో విచారణకు తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక పరకామణి కేసులో ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని సతీష్ కుమార్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సతీష్ మృతిపై హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. BNS 103/1 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏదైతే సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపైన దర్యాప్తు చేయడంలో భాగంగా సిఐడి పోలీసులతో పాటు రైల్వే పోలీసులతో కలిపి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బృందాలు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి తన ఫిర్యాదులో ఏదైతే పరకామణి కేసులో ప్రత్యర్థులే తన సోదరుని హత్య చేసి ఉంటారంటూ కూడా సతీష్ కుమార్ సోదరుడు హరి ఫిర్యాదు చేశారు. హరి ఫిర్యాదు మేరకు BNS 103 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. 14వ తేదీ అర్ధరాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో గుంతకల్ నుంచి తన సోదరుడు సతీష్ కుమార్ తిరుపతికి బయలుదేరారు. అర్ధరాత్రి బయలుదేరిగా ఉదయం 14వ తేదీ 10 గంటల సమయానికి తమకు సమాచారం అందింది. ఏదైతే తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ వద్ద సతీష్ కుమార్ పడి ఉన్నారంటూ కూడా తమకు సమాచారం అందించింది. అయితే తనతో పాటు తన సన్నిహితులు మిత్రులందరూ కూడా ఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలిస్తే తమకు పూర్తిగా అనుమానం కలుగుతుంది. ఏదైతే పరకామణి కేసులో ప్రత్యర్థులే తన సోదరుని హత్య చేసి ఉంటారంటూ కూడా తమకు అనుమానం తలెత్తుతోంది. ఖచ్చితంగా ఈ అనుమానాలను పోలీసులు నివృత్తి చేసి ఖచ్చితంగా దీనిపైన అనుమానాస్పద మృతిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా సతీష్ కుమార్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఏదైతే సతీష్ కుమార్ ప్రయాణిస్తున్న బోగిలో ఏదైతే బోగిలో సీట్ నంబర్ 29 A1 బోగిలో సీట్ నంబర్ 29లో సతీష్ కుమార్ ప్రయాణించారో అదే బోగిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల లిస్ట్ ను కూడా ఇప్పటికే పోలీసులు రైల్వే శాఖ నుంచి తెప్పించుకున్నారు. వారికి ఫోన్ చేసి ఫోన్ కాల్ ద్వారా నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రయాణికులందరితో కూడా ఒక్కొక్కరిగా పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆ రాత్రి సమయంలో ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి తన సోదరుడిని హత్య చేశారంటూ ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో ఈ అనుమానాస్పద మృతిని నిగ్గు తేల్చేందుకు గాను పోలీసులు పలు కోణాల్లో లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సతీష్ కుమార్ సెల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఏదైతే ఫోన్ కాల్ గత నెల రోజులుగా ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి గతంలో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ కుమార్ సిఐడి విచారణకు హాజరవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన తిరుపతి సిఐడి పోలీసుల విచారణకు హాజరైనట్లు కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరొకసారి 14వ తేదీన అర్ధరాత్రి బయలుదేరి 15వ తేదీ సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో
14వ తేదీ విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారుల నుంచి సమాచారం రావడంతో అర్ధరాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో సోదరుడు హరి సతీష్ కుమార్ బయలుదేరారంటూ కూడా హరి ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా పూర్తి స్థాయిలో పోలీసులు దీనిపైన విచారణను ఇప్పటికే ముమ్మరం చేశారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కూడా నిన్న రాత్రి 10 గంటల సమయంలో అనంతపురం చేరుకున్నారు. ఏదైతే ఘటనా ప్రదేశానికి కూడా వెళ్లి పరిశీలించినట్లు కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అనుమానాస్పద మృతిపైన ముఖ్యంగా పరకామణి కేసులో ఫిర్యాదుదారుగా ఉండి సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు సిఐడి పోలీసులు, మరొకవైపు రైల్వే పోలీసులతో 15 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు గాను ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు నిన్న ఏదైతే పోస్ట్ మార్టం కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన సమయంలో ప్రత్యేక ఎక్స్పర్ట్ టీంతో కూడా పోస్ట్ మార్టం చేయించారు. ప్రతి ఒక్కటి ఏదైతే తలకుతో పాటు ఇతర శరీర భాగాల్లో కొంత తీవ్ర గాలైన నేపథ్యంలో సిటీ స్కాన్ కూడా చేయించారు. పూర్తిగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటికే ఎక్స్పర్ట్ టీంతో పోస్ట్ మార్టం చేయించడంతో పాటు దీనికి సంబంధించిన పూర్తి నివేదిక బయటకు వచ్చే వరకు కూడా స్పష్టంగా అనుమానాస్పద మృతిపైన స్పష్టంగా చెప్పలేనప్పటికీ పూర్తిగా పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దాంతోపాటు సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అనుమానాస్పద మృతిపైన పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు సోదరుడు హరితో పాటు కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా ఇది పరకామణి కేసులో ఏదైతే కీలకమైన కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఫిర్యాదుదారుగా ఉండి ఈ కేసును లోక్ అదాలత్లో గతంలో లోక్ అదాలత్లో రాజీ అయ్యారు. ప్రస్తుతం సిఐడి విచారణ నేపథ్యంలో సతీష్ కుమార్ హాజరవుతున్న నేపథ్యంలో కొంత ఒత్తిడికి గురవుతున్నారు. పలు సందర్భాల్లో తనకు ప్రాణాపాయం ఉందంటూ కూడా పలు సందర్భాల్లో తమ దృష్టికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సిఐడి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారించడంలో భాగంగా ప్రత్యేక బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరొక వైపు ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగిలో సీట్ నెంబర్ 29లో సతీష్ కుమార్ ప్రయాణించినందున ముఖ్యంగా ఏదైతే ఆ బోగిలో ప్రయాణించిన ప్రయాణికుల లిస్ట్ ను తెప్పించుకుని ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఇప్పటికే కనిపిస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో గుంతకల్ రైల్వే స్టేషన్ కు వచ్చిన సమయంలో అక్కడ సీసీ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సతీష్ కుమార్ ఇంటి నుంచి ఏ సమయానికి బయలుదేరారు, ఆ రైల్వే స్టేషన్ కు ఏ సమయానికి చేరుకున్నారు, రైల్వే స్టేషన్ లో బోగీలోకి ఏ సమయంలో ఎక్కారు, దాంతో పాటు సతీష్ కుమార్ ని ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఫాలో అయ్యారా, మాట్లాడడం గానీ సతీష్ కుమార్ కదలికలపైన నిఘా వేసి ఎవరైనా రైల్వే స్టేషన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సతీష్ కుమార్ కదలికలను గమనిస్తున్నారా అనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే సతీష్ కుమార్ గుంతకల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఏదైతే కోమిలి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటి వరకు ఏం జరిగింది, రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది, రైల్లో ఏం జరిగింది, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెనుక గల ఏం జరిగింది అనే కోణంలో పూర్తి స్థాయిలో దీన్ని నిగ్గు తేల్చే పనిలో భాగంగా కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటికే అనంతపురం చేరుకోవడంతో దీనిపైన మరికొద్ది సేపట్లోనే పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.